ప్రస్తుతం ఇప్పుడు ఏపీలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందనుకుంటున్నారు? అండ్ ఇంకేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? అంటే ఇంతకు ముందు కన్నా డెవలప్ ఎక్కువ అవ్వాలని కోరుకుంటున్నాను. లైక్ స్కూల్స్ గానీ అన్నీ డెవలప్ అవ్వాలి. ఆహ్, ఇంకా రేట్లవి తగ్గించాలి. ఆహ్, నార్మల్‌గా రేట్లుండాలని అనుకుంటున్నాను. ఆహ్, ఇంకా ఎడ్యుకేషన్ మంచిగుండాలి. అంటే ఇప్పుడు మనకి విద్యా సంవత్సరం స్టార్ట్ అయిపోయింది కదా! సో, అదేంటి అమ్మఒడి అనే ఒక పథకాన్ని తల్లికి వందనంగా మార్చారు. మరి ఇప్పటి వరకు పిల్లలకి రూ. 15,000 అనేది అందట్లేదంటున్నారు. దానికి వెనకాల ఉన్న రీజన్ ఏంటి? అంటే అంతకుముందు వాళ్ళు చెప్పారు. ఎందుకంటే ఒక్కొక్క మనిషికి 15,000 ఇస్తానని చెప్పేసన్నారు. అది వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు ఫ్యామిలీకి 15,000 ఇస్తానని ఇప్పుడు అంటున్నారు. ఆహ్, అంటే ఇప్పుడు ఏపీలో మొత్తం ఇంతకుముందు చూస్తే గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఇంగ్లీష్ మీడియం అనేది ఉండేది. సో, దానివల్ల తెలుగు మర్చిపోతున్నారని చెప్పేసి గవర్నమెంట్ స్కూల్‌లు తెలుగు స్కూల్ అంటే తెలుగు మీడియంగా మార్చేస్తున్నారు మళ్ళీ ఒకసారి. దానిపైన మీ అభిప్రాయం? అంటే అందరూ మనీ పెట్టి అందరూ కాన్వెంట్‌లో చదవలేరు కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్‌లో కూడా ఎడ్యుకేషన్ బావుంది. అప్పటికన్నా ఇప్పుడు ఇంగ్లీష్ గాని, హిందీ గాని అన్నీ చెప్తున్నారు. ఇంగ్లీష్ మీడియం తీసేస్తా అని అంటున్నారు. అహా! ఇంగ్లీష్ మీడియం తీసేయకూడదని అనుకుంటున్నా. ఎందుకంటే అందరూ దాని మీద ఎఫర్ట్ పెట్టలేరు గదా! కొంచెం తక్కువ మనీ పెట్టినోళ్ళు గవర్నమెంట్ స్కూల్‌లో ఉంటారు. వాళ్ళకి ఎడ్యుకేషన్ మంచిగా ఉండాలి.